మొదటిగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ. ఈ తొలి ఏకాదశి సందర్భంగా ఆ పండగ విశిష్టత గురించి తెలుసుకుందాం. పూర్వం మురాసురుడనే రాక్షసుడు ఇంద్రుని ఓడించి దేవతలను కడగండ్ల పాలు చేస్తున్నప్పుడు శ్రీ మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాలు అసురుడితో పోరాడి అలసిపోయి విశ్రమిస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు యొక్క స్వేదం నుంచి ఏకాదశి అనే ఒక శక్తి ఆవిర్భవించింది. మురాసురుడితో యుద్ధాన్ని చేసి సంహరిస్తుంది. అందుకు సంతోషించిన శ్రీ మహావిష్ణువు ఏకాదశి దేవతకు పేరు మీద ఒక తిథిని ఏర్పాటు చేసి ఆ రోజు తనను పూజించిన వారికి మోక్షాన్ని అనుగ్రహిస్తానని వరం ఇస్తారు. మనకు సంవత్సరానికి 24 ఏకాదశిలో వస్తాయి. ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత ఉంటుంది. ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి తొలి ఏకాదశి అంటారు. ఆ రోజు నుంచి సూర్యభగవానుడు తన గమనాన్ని ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు మరలుస్తాడు. దక్షిణాయనం ఆ రోజు నుంచి ప్రారంభమవుతుంది. అలాగే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే రోజు ఈ రోజు నుంచి 4 మాసాల తరువాత కార్తీక శుక్ల ఏకాదశి నాడు స్వామి యోగనిద్ర నుంచి మేలుకుంటారు. యోగనిద్ర అనగా రాత్రి వేళలు ఎక్కువగా ఉండటం. శ్రీ మహావిష్ణువు కాల స్వరూపుడు, స్థితికారుడు, సాక్షాత్ సూర్య భగవానుడు. ఈ 4 మాసాలని చాతుర్మాస వ్రతాలుగా భావిస్తారు. అందరికీ తొలి ఏకాదశి, శయన ఏకాదశి శుభాకాంక్షలు.